మిర్చి కానీ, పొగాకు కానీ, కోకో కానీ, లేదా తాజాగా మామిడి కానీ, ఈ పంటలు పండిస్తున్నటువంటి రైతు విలాపం, రైతు కడగండ్లు ఈ ప్రభుత్వానికి పట్టని పరిస్థితి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన పేరు మాత్రం కూటమి ప్రభుత్వం, పైన కింద మేమే, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే రెండు తోసుకెళ్తాయి అంట. డబుల్ ఇంజిన్ అంటే ఏంటి అంటే వెనకొకడు ముందొకడు తోసుకెళ్తారనమాట, నలగొడతారు మధ్యలో. జనానికి అర్థం కాల డబుల్ ఇంజిన్ అంటే ఏంటి. మామూలుగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏంటంటే మామూలుగా అర్థం కావట్లేదు అసలు జనాలకి. ఏంటి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటి, రెండు ఇంజిన్లు ఎక్కడ ఉంటాయని. కానీ ఇవాళ అర్థమవుతుంది ప్రజలకి. ముందు నుంచి ఒకటితో వస్తాడు, వెనక నుంచి ఒకటితో వస్తాడు, మొత్తం మధ్యలో జనాలను సర్వనాశనం చేస్తారనేది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇవాళ అర్థమయ్యే పరిస్థితులు వచ్చినాయి ప్రజలకి. ఈ కూటమి పరిపాలన అంటారు. ఇద్దరు హామీలు ఇస్తారు, ఒకడేమో నాకు సంబంధం లేదు అంటాడు. ఇవాళ రైతులు గోడు పట్టించుకునేటువంటి నాదుడు ఒక్కడు లేడు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి తప్పితే ఒక్క చోట ఎక్కడన్నా ఏ రైతునైనా ధాన్యం పండించినటువంటి పంట కనీసం గిట్టుబాటు ధర లేక ఏడ్చి తెగనమ్మే పరిస్థితులు ఉంటే కృష్ణా గోదావరి డెల్టాలో ఎక్కడన్నా తిరిగిన పాపాన పోయాడా అని అడుగుతున్నాను. ధాన్యం బస్తా 1200 రూపాయలకి, 1300 రూపాయలకి, 1400 రూపాయలకి తెగనమ్ముకుంటే ధాన్యం మధ్యవర్తులు, పెట్టుబడిదారులు, మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడన్నా తిరిగాడా అని అడుగుతున్నాను. ముచ్చటగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి 3 చోట్ల తిరిగితే 3 చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేసినటువంటి రైతాంగమే నిలదీసి ఎందుకురా మన ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అని చెప్పని తిట్టినా కూడా పరిస్థితులు చక్కబడనటువంటి పరిస్థితులు. కోకో, మిర్చి బాధలు, పొగాకు బాధలు, అంటే మిర్చి పొగాకు పండించినటువంటి రైతు బాధలు పగవాడికి కూడా రానటువంటి పరిస్థితులు ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించినాయి. జగన్ గారు వెళ్తేనేమో నీకేం పని, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు. జగన్మోహన్ రెడ్డి సినిమా సెట్టింగ్ల యాత్రలో అధికారం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానంటేనేమో అడ్డంకులు సృష్టిస్తారు. పోనీ మీరు వెళ్తున్నారా అంటే మీలో ఒక్కడు వెళ్ళి చచ్చేవాళ్ళు లేడు, ఆదుకుని చచ్చేవాళ్ళు లేడు ఒక్కడో. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆటికి వెళ్తున్నప్పుడు, మిర్చి ఆటికి వెళ్ళే వరకు కూడా అక్కడ మిర్చి ఆడి అంటే మిర్చి పండించేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రిగా ఉంటాడా? కేంద్రంతో ఒక్కరోజు కూడా మాట్లాడ్డా? రైతుల దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు కూడా పరామర్శించరా? ఒక్కడంటే ఒక్కడు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కేంద్ర మంత్రి కానీ, లేదా రాష్ట్ర మంత్రి కానీ ఎవడన్నా జగన్ గారు వెళ్ళే వరకు మిర్చి ఆటికి ఒక్కడెళ్ళి రైతుల గురించి అజగనుకున్నాడా? కేంద్రంలో ఒక్కడన్నా మాట్లాడా? మీరేమన్నా మార్కెట్ ఇంటర్వెన్షన్ సబ్సిడీ ఇచ్చి ఎక్కడన్నా కొనుగోలు చేశారా? ఆ రైతు రేటు పెంచే గిట్టుబాటు ధర వచ్చేట్టుగా ఒక్కడంటే ఒక్కడన్నా పనిచేసి చచ్చాడా అని అడుగుతున్నాను. మీరు పని చేయరు, రైతుల్ని పట్టించుకోరు,
రైతు పంట కొనరు, రైతుకు గిట్టుబాటు ఇవ్వరు. జగన్ వెళ్తే ఏడుస్తారు జగన్ మీద పడి. ఇవాళ పొగాకు కోసం వెళ్ళాడు. వెళ్తే పొగాకు రైతాంగం గురించి వెళ్తే అక్కడికి పచ్చమోకన ఒక 25 మందినో 30 మందినో అక్కడికి పంపిస్తారు రెచ్చగొట్టి. గట్టిగా డబ్బు ఇస్తారు. మీకెందుకు మేము చూసుకుంటామని చెప్తారు. చుట్టూ పోలీసులను పెడతారు తుపాకులు ఇచ్చి. అక్కడి నుంచి వాళ్ళు రాళ్ళు వేస్తారు. ఏంటంటే ఆడవాళ్ళకి అవమానం జరిగింది. ఎవడికి ఆడవాళ్ళకి అవమానం? ఎవడో టీవీ డిబేట్లు తిడతాను రోజు. అసలు మేము మీ టీవీలో ఏంటి కూలిచ్చి మరీ జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి బూతులు తిట్టిస్తున్నాయి కదా. ఒక్కరోజు ఒక్కటంటే ఒక్కరోజు ఈ TV5లో కానీ, ABNలో కానీ, ఈటీవీలో కానీ, మహా న్యూస్ కానీ, 9 కానీ, 99 కానీ, లేకపోతే బిగ్ కానీ, లేదా ఇట్లాంటి మీ అనుకూల ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఈ మధ్య 10 TV కూడా మీకే అనుకూలం అయిపోయినట్టుందిగా. ఇట్లాంటి BRK ఈ ఛానల్స్ అన్నింటిలో 10-11 టీడీపీ అనుకూల మీరు పెంచి పోషిస్తున్నటువంటి ఈ ఛానల్స్లో జగన్ గారిని తిట్టకుండా ఒక్క డిబేట్ ఏమన్నా ఉందా మీరు చెప్పండి. ఎందుకని? మీరు ఈ 13 మాసాల్లో జనానికి చేర్చొచ్చింది లేదు కాబట్టి ఇక జగన్ గారి మీద విషం చెమ్మటం, జగన్ గారిని తిడతాం తప్పితే మీ ఛానల్స్ బతికేదే జగన్ గారి మీద కాదా అని నేను అడుగుతున్నాను. నేను చెప్పే 10-11 ఛానల్స్ జగన్ గారి ఫోటో పెట్టుకుని జగన్ గారిని పెట్టుకునే కదా మీరు ఇంటికి భోజనం పట్టుకెళ్తున్నది, ఇంటికి బియ్యం పట్టుకెళ్తున్నది. జగన్ గారిని తిట్టకుండా, జగన్ గారి మీద విషం చెమ్మకుండా ఒక్క వార్త వస్తుందా మీ దాంట్లో? ఒక్క డిబేట్ జరుగుద్దా? పొద్దున సాయంత్రం సూర్యుడు లెగంగానే సూర్యుడు దిగంగానే మీ వ్యాపారం అంతా జగన్ గారి మీదే కదా. సర్లే జగన్ గారి పేరు మీద బతుకుతున్నారులే అని చెప్పని మేము కూడా సరదా పడుతున్నాం. ఇవాళ మామిడి రైతుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్కి ప్రోగ్రాం పెట్టుకోగానే హెలికాప్టరు ల్యాండింగ్ పర్మిషన్ ఎవరు? అతను ఎవడో చెప్తున్నాడు, మేము 100 మీటర్ల హెలిప్యాడ్ ఇస్తే ఛాలెంజ్ చేస్తున్నా, 100 మీటర్లో మీరు మార్కెట్ యార్డ్కి బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్కి 100 మీటర్లో మీరు పర్మిషన్ ఇచ్చుంటే చూపించండి. తప్పుడు మాటలు, విష ప్రచారం, అబద్ధాలు, అసత్యాలు. మాట్లాడుతూ వెంటనే క్యాబినెట్లో తీర్మానం చేస్తారు. క్యాబినెట్లో తీర్మానం ఏమని? జగన్ గారు బంగారుపాలెం వెళ్తున్నాడు కాబట్టి ఆ రోజు టేబుల్ ఎజెండాగా తీర్మానం చేస్తారు. 260 కోట్లు తోతాపురి మామిడి రైతుకి 4 రూపాయల సబ్సిడీ తరపున డబ్బు రిలీజ్ చేయడానికి ఆమోదిస్తున్నాము, బడ్జెట్ కేటాయిస్తున్నాము అని చెప్పిన ఆమోదిస్తారు. వీళ్ళ సోపు చూడండి. అంటే ఎంతసేపు ఈ నారా చంద్రబాబు నాయుడికి, ఈ ప్రభుత్వానికి పబ్లిసిటీ యావ తప్పితే, అబద్ధాల ప్రచారం తప్పితే. నేను సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ABN, ఈటీవీ, TV5, 10 TV, BRK, SRK, ఇంకా చాలా తోతాపూరి ఛానల్ ఉన్నాయి కదా. వీళ్ళందరికీ నేను అడుగుతున్నా, 9వ తారీఖు జగన్ గారు అక్కడికి వెళ్ళంగానే 260 కోట్లు రిలీజ్ చేశామన్నారు కదా. ఇవాళ దాకా జీవో వచ్చిందా అని అడుగుతున్నాను. ఇప్పటిదాకా నేను మాట్లాడుతున్నంతసేపు జీవో చూపించగలరా ఎవడన్నా? మీరు ఎత్తుక్కోండి.
సెక్రటరియట్లోనే ఉంటున్నారుగా మీరందరూ. ఈ 260 కోట్లకి జీవో వచ్చిందా? ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఉందా? నిన్న రాత్రి దాకా ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఉందా? దానికి BRO రిలీజ్ చేశారా? ఎవరికన్నా ఇంతవరకు ఒక్కడంటే ఒక్క ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకి, ఒక్క మామిడికాయ రైతుకి 90% అసలు వీళ్ళ పైచ్యం చూడండి, పక్క పక్కన కూర్చుంటారు ముగ్గురు కుర్చీలు వేసుకుని. ఇక్కడ ఒకడు చెబుతాడు వ్యవసాయం అంటే తెలియనోడు, వ్యవసాయం అంటే ఎక్కడ ఏ పండుతుందో తెలియనోడు, ఎక్కడ రైతు కష్టంలో ఉన్నాడో ఒక్క ఊరు కూడా వెళ్ళనోడు, రైతు దగ్గరికి ఒక్కరోజు కూడా, దెబ్బతిన్న రైతాంగం దగ్గరికి ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా వెళ్ళి పరామర్శించినటువంటి విచిత్రమైన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు. 6,50,000 పంట పండేసింది, దాంట్లో 80% మేము కొనేసాం ఇప్పటికని మాట్లాడతాడు. ఈ పక్కనే ఉన్నాడు అంటాడు ఇంకొకడు, ఆ మంత్రి అంటాడు పోటర్ గీటర్ రాసుకుని మేము 90% కొనేసామంటాడు. ఈడు 80% అంటాడు, ఈడు 90% అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతాడు మీడియాలో, కోట్ల మంది ప్రజలు చూస్తున్నాం. ఆడు వెళ్తున్నాడని మాకు ఏదో అంటున్నాడు, ఆడు ఈడు అని మాట్లాడుతున్నాడు జగన్ గారి గురించి. నేను అనలేనా? ఏరా బొరే అని మిమ్మల్ని అనలేనా? మీ భాష మళ్ళీ జగన్ గారికి సంస్కారం నేర్పుతాక మాట. జగన్ గారి జీవితంలో మైకులు లేకుండా కూడా ఎవరిని ఆడు ఈడని మాట్లాడతాం, మైక్ లేకుండా కూడా 4 గోడల మధ్య కూడా ఆడు ఈడు అని మిమ్మల్ని సంబోధించడు. ఆఖరికి ఎవడైతే జగన్ ఆడు అని మాట్లాడాడో ఆడి గురించి కూడా జగన్ గారు 4 గోడల మధ్య కూడా ఆడు ఈడు అని మాట్లాడు. అతను ఆయన అని మాట్లాడతాడు. మీలాంటి శత్రువుల గురించి కూడా మీరు మాట్లాడతారు. ఈ పక్కన ఆయనేమో 90% అంటాడు. ఎవడు నిజం? ఒకేసారి ఈ మంత్రిది నిజమా, ఆ మంత్రిది నిజమా అంటే వీళ్ళకి ఏంటంటే అబద్ధాలు చెప్పడం అలవాటై నోటికి వచ్చింది మాట్లాడతారు. ఎవడికన్నా ఒక్క రైతుకి 4 రూపాయలు ఇచ్చారా? మీరు 4 నయా పైసలు ఇచ్చారా? అమ్మఒడి ముక్కలుగా వేస్తున్నారు కదా, పేరుకేమో 13,000 అన్నారు అమ్మఒడిని. ఆ 13,000లో 65 లక్షల మందికో 60 లక్షల మందికి వేసామన్నారు. ఎవడికన్నా ఎంతమందికి కనీసం 1,00,000 మంది కన్నా 13,000 పండియా? ఇదో మాయా ప్రపంచం, మాయాజాలం, ఇంద్రజాలం. వేసామని చెప్తారు, ఒకడికి 2,000 పడతాయి, ఒకడికి 9,000 పడతాయి, ఒకడికి 5,000 పడతాయి, ఒకడికి 7,000 పడతాయి. 13,000 వేసాం, 60 లక్షల మందికి వేసాం. వారి డ్రామాలు మీ దగ్గర నేర్చుకోవాలి. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం దగ్గర ఎలా వంచాలి, ఎలా మోసం చేయాలి అనేది మీ దగ్గర నేర్చుకోవాలి. 60 లక్షల మందికి 83 లక్షల మందికి వేయాల్సిన చోట 60 లక్షల మందికి వేసామని చెప్పి 15,000 వేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఎన్నికలు అయిన తర్వాత 13,000 వేసి సిగ్గు లేకుండా అది కూడా డబ్బులు మొత్తం ఏరు. ఎన్నాళ్ళు అయిపోయింది ఇయ్యకపోగా. ఇవాళ ఈ 4 రూపాయల మామిడి రైతుకి ఎవడికి వేశారు, ఏ రైతుకి వేశారని చెప్తున్నాను. 4 పైసలు ఎవరికైనా వేశారా అని అడుగుతున్నాను. చూడండి, 6,80,000 లక్షల టన్నులు, 6,50,000 టన్నులు పంట పండింది. 80% కొనేశామని చెప్పని ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు. 90% కొన్నామేమో సివిల్ సప్లైస్ శాఖ మంత్రి చెప్తాడు. జిల్లా కలెక్టర్ ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. జూలై 7వ తారీఖున, ఈ నెల 7వ తారీఖున ఆ జిల్లా కలెక్టర్ ఒక్క నిమిషం మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి. ఆయన కలెక్టర్ గారు అంటాడు, నేను చెప్పాక ఎదురుగాని ఆ కలెక్టర్ గారు అందులో అంటాడు జూలై 7వ తారీఖున నాతో చెప్పలా, బీబీసీ ఛానల్కి చెప్పాడు, సాక్షికి చెప్పలా, బీబీసీ ఛానల్కి చెప్పాడు. ఏమని చెప్పాడు? 3 లక్షల చిల్లర కొనే ఆలోచన మాకుంది,
ఆల్మోస్ట్ ఎంత శాతం అండి? ఎంత శాతం అన్నాడు ఆయన? చెప్పండి ఒకసారి, ఆయన చూపించండి ఒకసారి. ఈ 3,75,000 నుంచి ఇప్పుడు వరకు చూస్తే 2,42,000 పూర్తి చేయడం 67% పూర్తి చేశారు. 67%? ఆల్మోస్ట్ 67% అని 7వ తారీఖు చెప్తాడు. 8వ తారీఖేమో ఏ రోజు ఒక్క రైతు దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్లకుండా, ఒక రైతును పరామర్శించకుండా, దాని మీద ఏం మాట్లాడకుండా అసువుగా అలవాటు ప్రకారం అబద్ధం చెప్తాడు. 80% అంటాడు. ఒకసారి చూడండి అతను ఏం చెప్తాడు. నెక్స్ట్ 80% పర్చేజ్ చేసామా లేదా? పైన ఏం చెప్తాడు చెప్పండి. పక్కన కూర్చున్న సివిల్ శాఖ 90% కొనుగోలు చేసేసామని అతను అంటాడు. కలెక్టర్ ఏమో ముందు రోజేమో 67% అంటాడు. అసలు మీ అబద్ధాలకు పోయే కాలం రాదా అని అడుగుతున్నాను నేను. ఏం అబద్ధాలు? ఎవరిని మోసం చేస్తున్నారు? అంటే లోకం చూడదనుకుంటారు ఇవన్నీ. అంటే అచ్చెన్నాయుడు ఏం చెప్తాడు? వ్యవసాయ శాఖ మంత్రి 6,50,000 టన్నులు బాగా పంట పండేసినది, దాంట్లో 80% కొనుగోలు చేసి అంటాడు. అంటే అంత 5 లక్షల చిల్లర కొనుగోలు చేసేసానంటాడు. జిల్లా కలెక్టర్ 7వ తారీఖు ఏం చెప్తాడు? 2 లక్షల చిల్లర కొనుగోలు చేశామని అతను చెప్తాడు. ఆ పక్కన కూర్చున్నాడు తెల్ల బట్టలు వేసుకున్న అతను ఏం చెప్తాడు? 90% కొన్నానంటాడు. అంటే 6,50,000 90% ఎంత? అంటే 6 లక్షలు కొనేసామనే కదా. 8వ తారీఖు ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా, అంటే మామూలుగా మామిడికాయ రైతులకి సబ్సిడీలు ఇవ్వాలంటే కనుక, డబ్బులు ఇవ్వాలంటే ఫైల్ ఎక్కడ జనరేట్ అవ్వాలి? అయితే మార్కెటింగ్ శాఖ లేదా హార్టికల్చర్ శాఖ, ఈ 2 వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఏమండి, ఎక్కడున్నాయి విలేకర్ గారు? ఈ 3 అంటే మార్కెటింగ్, వ్యవసాయం, హార్టికల్చర్ 3 అచ్చెన్నాయుడు దగ్గర ఉన్నాయా? నాకు తెలిసి 3 అతని దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాను. ఫైల్ అక్కడ జనరేట్ అవ్వాలి కదా. ఫైల్ ఏం చేయాలి? అక్కడ జనరేట్ అయ్యి అక్కడి నుంచి ఫైనాన్స్కి వెళ్ళి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ తీసుకుని మళ్ళీ త్రూ వ్యవసాయ శాఖ మంత్రి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ శాఖకు వచ్చి అక్కడి నుంచి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి, చీఫ్ సెక్రటరీ నుంచి క్యాబినెట్కి వెళ్ళాలి, త్రూ సీఎం క్యాబినెట్కి వెళ్ళాలి. క్యాబినెట్లో మేము 260 కోట్లు ఇచ్చేస్తున్నామని చెప్పి తీర్మానం చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ జియో రిలీజ్ అవ్వాలి. జియో రిలీజ్ అయ్యి ఫైనాన్స్కి వెళ్ళాలి, బీఆర్ఓ రిలీజ్ అవ్వాలి. అంటే 4 రూపాయలు ఇచ్చేస్తున్నాం అనేది మోసమా కాదా అని అడుగుతున్నా. ఫైనాన్స్ ఈరోజు మీరు క్యాబినెట్ తీర్మానం ఎక్కడుంది అని అడుగుతున్నా. జియో అయిందా? బీఆర్ఓ ఇచ్చారా? డబ్బు రిలీజ్ చేశారా? ఏ రైతు అకౌంట్లో ఉన్నా 4 పైసలన్నా జమ అయినాయా అని అడుగుతున్నాను. మోసం దగా కాదా అని అడుగుతున్నాను. తోతాపూరి రైతులు చంద్రబాబు నాయుడు గారేమో జూన్ ఎప్పుడో ఫ్యాక్టరీలో వాళ్ళందరినీ పిలిచి ఆయన కుప్పం వెళ్ళాడు. కుప్పం వెళ్తే మొత్తం అందరూ ఎగేశారు. ఎందుకని? ఈ కుప్పం చుట్టుపక్కల, అంటే కుప్పం ప్రాంతం పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, ఈ బంగారుపాలెం పరిసర ప్రాంతాల్లో, చిత్తూరులో పెద్ద మార్కెట్లు, బాగా పెద్ద మార్కెట్లు 2 మార్కెట్లు, దామల చెరువు మార్కెట్, మ్యాంగో మార్కెట్, తర్వాత బంగారుపాలెం మార్కెట్, బాగా పెద్ద మార్కెట్లు. బంగారుపాలెం అనేది బాగా పెద్ద మార్కెట్ తోతాపూరికి. వాళ్ళ జ్యూస్ ఫ్యాక్టరీలన్నీ, రైతాంగం అంతా కూడా, ఈ మామిడికాయ రైతాంగం అంతా కూడా ఎక్కువ మీ పార్టీ సానుభూతి పరులే ఉన్నారు. ఇప్పుడు జగన్ గారు వెళ్ళితే వల్ల ఎవరికి లాభం? మీకు ఓటేసినోడికి లాభం. కానీ మేము అది చూడాల. రైతును రైతుగానే చూసాం. మాకు సానుభూతి పరులు కూడా ఉన్నారు, లేరా అంట్లా. అయితే మెజారిటీ మీ సానుభూతి పరులే ఉన్నారని చెప్తున్నారు.
నేను చెప్పట్లా, మీ ఈనాడు వాళ్ళే చెప్తున్నారు. ఇదైతే ఫ్యాక్టరీలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? చిత్తూరు జిల్లాలో జ్యూస్ ఫ్యాక్టరీలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? అన్నీ మన చుట్టాలే కదా, మొత్తం 99% మన చుట్టాలే కదా ఫ్యాక్టరీలన్నీ మన చుట్టాలే. కాయ పండించేవాడు మనవాళ్ళే. రేటు రాదు ఇస్తున్నామని అబద్ధాలు. నిజంగా 75 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల పైబడి మీకున్న వయసు రాజకీయ అనుభవం ఉంది కదా, ఇంత పచ్చి దగాగా ఇంత పచ్చి మోసం చేయించా అని అడుగుతున్నాను. మీరేం చెప్తున్నారండి? మామిడికాయ రైతులకి 8 రూపాయలు ఫ్యాక్టరీ వాడు ఇస్తున్నాడు, నేను 4 రూపాయలు ఇస్తున్నా అని చెప్పి మీరు మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారిని లేదా వ్యవసాయ శాఖ మంత్రిని లేదా అంటే జగన్ గారిని తిడతమే పనిగా ఉన్నటువంటి వ్యవసాయం అంటే వ్యవసాయం గురించి రైతు గురించి పట్టుకోకుండా జగన్ గారి గురించే పట్టించుకునేటువంటి ఈ రాష్ట్ర విచిత్ర వ్యవసాయ శాఖ మంత్రిని, అట్లాగే సీజ్ ద షిప్ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని కానీ జగన్ గారిని తిడతాకు వచ్చేవాళ్ళ గురించి చెప్తున్నాను. అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రి రెవెన్యూ విషయాలు తప్పితే జగన్ గారి విషయాలు మాత్రమే మాట్లాడేటువంటి ఈ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి తిరుపతి జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ అనుకుంటా. మీ నలుగురిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవడికన్నా ఒక్కడికి 4 పైసలు వేశారా మీరు? ఏ రైతు కన్నా జగన్ గారు వచ్చే వరకు 4 రూపాయలు మించి ఎవడికన్నా మీరు డబ్బులు అంటే ఫ్యాక్టరీ దగ్గర ఇప్పించారా? 4 రూపాయలు దాటి 4 పైసలు ఎవరికైనా ఇప్పించారా అని అడుగుతున్నాను. అంటే రేటు కట్టం, డబ్బులు ఇప్పిస్తామంటే రేటు కట్టం. ఈ ఫ్యాక్టరీ వాడు ఎప్పుడు ఇస్తాడో భగవంతుడికి ఎరుక రేటు డబ్బులు. ర్యాంపుల దగ్గర ఎంత ఇప్పిస్తున్నారు? 2 రూపాయలు కదా, 2 రూపాయలు క్యాష్కి ర్యాంపుల దగ్గర కొంటున్నారు. 2 రూపాయలు క్యాష్కి ర్యాంపుల దగ్గర కొంటున్నారు జగన్ గారు వచ్చేంత వరకు. జ్యూస్ ఫ్యాక్టరీలో 4 రూపాయలు కడుతున్నారు రేటు. 4 రూపాయలు జ్యూస్ ఫ్యాక్టరీలో, 2 రూపాయలు ప్రైవేట్ ర్యాంపుల్లో. మరి ఎవరికి ఇప్పిస్తున్నారు? నా 8 రూపాయలు అని చెప్తున్నారు మీరు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఒకళ్ళ మారి కన్నీరు కాలుస్తున్నారు మీరు, ముసలి కన్నీరు కాలుస్తున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెంలోని తోతాపురి పరిసర ప్రాంతాలు తోతాపురి రైతుల్ని మామిడి రైతుల్ని పలకరిస్తాకి వెళ్తుంటే వాళ్ళకి ధైర్యం చెప్పటానికి వెళ్తుంటే తను వెళ్తాం ద్వారా మీరు పరిగెత్తి ఉరుకుల పరుగులతో వాళ్ళ గురించి ఏమన్నా పట్టించుకుంటారనేటువంటి ఒక ఆలోచనతో ఆయన అక్కడికి వెళ్ళేంత వరకు ఏ రోజన్నా మీరు ఒక్క నయా పైసా జ్యూస్ ఫ్యాక్టరీలో 4 రూపాయలు, ర్యాంపుల దగ్గర 2 రూపాయలు మించి ఎక్కడన్నా ఇప్పించారా అని అడుగుతున్నాను. ఎవరి దగ్గర ఇప్పించారు? ఎక్కడ ఇప్పించలేదు. ఇవాళ టోకెన్లు ఇస్తున్నారు. టోకెన్లు ఎంత గందరగోళం! ఎందుకు బారులు తీరు ఉంటున్నాయా నేను అడుగుతున్నాను. 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఆఖరికి తమిళనాడు బోర్డర్లో కూడా లారీలు క్యూ ఎందుకు ఉంటుంది? ఆంధ్ర నుంచి మొదలెడితే తమిళనాడు సరిహద్దుల్లో కూడా వెళ్ళిపోయి తమిళనాడులో వరకు ఎందుకు లారీలు క్యూ కట్టి ఉంటున్నాయి? ఎందుకు కొంటలేదు? కాయ తీయటాకేమో 5 కూలీలు కావాలా? 5 కూలీలకి ఇవాళ ఎంత ఉంది? మనిషికి ఎంత ఉంది కూలీకి? ట్రాక్టర్కి బాడుగు ఎంత? ఫ్యాక్టరీకి తీసుకెళ్తాకి రోజుకి 2500. మీరు 5 రోజులు వెయిటింగ్ పెడితే ట్రాక్టర్ కిరాయి వెయిటింగ్ ఛార్జ్ 1000 రూపాయల. 5 రోజుల తర్వాత దాని లోపలికి తీసుకెళ్తే పాడైపోయి కుళ్ళిపోయినటువంటి పండ్లు తీసేయగా రైతు అమ్ముకునే సరుకు ఎంత? అంటే 1 టన్ను కూలిపోతే 1 టన్ను ట్రాక్టరే కదా, రైతులందరూ వేసుకెళ్ళే ట్రాక్టర్లోనే కదా. టన్ను అమ్ముకుని వెనక్కి వస్తే మరి ఆ రైతుకు మిగిలేదేంటి అన్న? టన్ను కుళ్ళిపోయి టన్ను అమ్మితే
2500, 5 రోజులు వెయిటింగ్ ఛార్జ్ అంటే 4 రోజులు వెయిటింగ్ ఛార్జీ 4000, ఇది ఒక 2000, 6500 ట్రాక్టర్కి ఇచ్చి టన్నుకి నువ్వు ఇచ్చే డబ్బులేంటి? వీడికి ఏమవుతాయి? రైతుకి ఏం మిగులుతాయి? చూడండి, అసలు ఆలోచించరా మీరు అని అడుగుతున్నాను. 4 రూపాయలు, అదే ర్యాంప్, ప్రైవేట్ ర్యాంప్ దగ్గర అయితే 2 రూపాయలు క్యాష్గా. నువ్వు ఎప్పుడో సచ్చిన కాడికి ఎప్పుడుకో 4 రూపాయలు ఎప్పుడు ఇస్తావో తెలియదు, భగవంతుడు తెలియాలి. ఇవాళ అమ్మఒడికే దిక్కు లేదు, 13,000 రూపాయలు ఇవాళ వరకు నువ్వు వేయలేదు. 83 లక్షల మందికి వేయాల్సిందే 60 అంటున్నావు. 60 కూడా ఎంతమందికి వేసావో లెక్కలేదు. 1 లక్ష మందికి కూడా 13,000 పడలేదు. ముక్కలుగా వేస్తామన్నారు. గొప్పలు మాత్రం 13,000 ఇచ్చేసామని చెప్పి మీటింగ్లు తండ్రి కొడుకులు ఇద్దరు ఊరూరా తిరుగుతున్నారు. ఇది అమ్మఒడి కాదు, మా అబ్బాయి గారు పెట్టాడు దీన్ని, ఇది కొత్తదని చెప్పి చెప్తున్నాడు. సిగ్గు శరం ఏమో. సాధారణంగా ఏం చెప్పాలి? పిల్లలు దొంగతనాలు చేస్తే తండ్రి కర్రొచ్చుకుని 4 బాధి, అది తప్పురా దొంగతనాలు చేయకూడదురా అని చెప్పి చెప్పాల్సినటువంటి తండ్రే కొడుకు దొంగతనాలు దగ్గరుండి నేర్పిస్తున్నాడు. ఎందుకు? రేపా మాపో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడదామనే అంటే దొంగతనాలు నేర్పి ఏం చేద్దామని అంటున్నాను. మా రాష్ట్రానికి ఎటువంటి వాడిని అప్పచెబుదామని. ఒకవేళ రేపు నువ్వు 1 సంవత్సరానికి దిగిపోయి మీ కొడుకుని అప్పచెబితే మంచి దొంగ కింద దొంగతనాలు, దొంగ మాటలు ఎట్టా అనే తరిఫీదా? ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏమి మీరు చేసేది? అమ్మఒడి మీ అబ్బాయి ఆలోచన. నవ్వుతారని కూడా అనుకోరా? ఎవరిని అడిగితే నాకేంటి, ఇప్పుడు హైదరాబాద్ నేను కట్టానంటూ 1 లక్ష సార్లు చెప్తే జనం నమ్ముతారనే. బయటోడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు నమ్మడు, బయట తెలంగాణ కూడా దాన్ని నమ్మరు. ఉత్తరప్రదేశ్లోనో, ఒరిస్సాలోనో, చుట్టుపక్కల తమిళనాడునో నిజంగా హైదరాబాద్ అంతా చంద్రబాబు కట్టారని అనుకుంటారు కదా. చెప్పక మనకి బాగా ఊదే ఛానల్స్. రేపటి నుంచి కూడా మన మొత్తం ఈ టీవీ 11 ఛానల్స్ ఉంటాయి కదా. మన ఈ అమ్మఒడి అబ్బాయి కనిపెట్టాడు అని చెప్పటా తప్పితే అట్టాగే ఏమి ఏంటి అసలు మీరు ఈ అబద్ధాలు ఏంటి? ఎవరికి అసలు ఈ దీనస్థితి రైతులను పట్టించుకునే పరిస్థితులు ఉండవా? పుత్తూరు, రాయచోటి, కోడూరు ఇవన్నీ ఎప్పుడు అయిపోయినాయి కదా. మార్కెట్లు క్లోజ్ అయిపోయినాయి కదా. దామల చెరువు కూడా క్లోజ్ అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు నువ్వు, అంతా అయిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే మీ టీడీపీ వాళ్ళని వెళ్ళి మాట్లాడి ఎంక్వైరీ చేయండి. బంగారుపాలెం మార్కెట్ ఇప్పుడే కదా ఓపెన్ అయింది, వారం క్రితం కదా ఓపెన్ అయింది. చెట్ల నుంచి కాయ దిగుతున్నది ఇప్పుడే కదా, వారం క్రితమే కదా. జగన్ గారు వెళ్ళింది బంగారుపాలెం మా ప్రాంతానికి. అప్రాపరేట్ టైమా కాదా? అవునా? మీరు అడగండి, మీ తెలుగుదేశం వాళ్ళని అడగండి. జగన్ గారు వెళ్ళి వచ్చిన తర్వాత మెల్లగా ఫ్యాక్టరీల్లో 6 రూపాయలు చేసి కొనే పరిస్థితి వచ్చిందా రాలేదా? జగన్ గారు వెళ్ళేంత వరకు 8వ తారీఖు దాకా 4 రూపాయలే జ్యూస్ ఫ్యాక్టరీలో ఇస్తున్నటువంటి రేటు ఇవాళ మెల్లగా 5.5, 6 రూపాయలకి వస్తుందా రావట్లేదా? 11వ తారీఖుకి. ఎవరి పుణ్యం ఇది? జగన్ వచ్చి వెళ్ళాడనే భయం కదా. మీరు ఫ్యాక్టరీల వాళ్ళతో మాట్లాడుకుని కొంచెం పెంచండి రా బాబు, మా గాలి పోతుంది, మాకు అడుగు ఊడిపోతుంది, జగన్ వచ్చి మా పంబ రేక కొడుతున్నాడని చెప్పాను కదా. మరి దామల చెరువు ఇవన్నీ సరే. తోతాపురి అంటే మీకు మీ నియోజకవర్గం, మీ చిత్తూరు జిల్లా మీ ఊళ్ళేనా? నూజివీడులో తోతాపురి లేదా? తునిలో తోతాపురి లేదా? పట్టించుకోరా? తుని రైతులు సావాల్సిందేనా? తుని ప్రాంతంలో తోతాపురి రైతులు ఏమవ్వాలి? నూజివీడి ప్రాంతంలో తోతాపురి రైతులు ఏమవ్వాలి? వాళ్ళకి ఎవరా 4 రూపాయలు ఎవరా అని అడుగుతున్నాను. ఎందుకు ఎవరు? చిత్తూరు వాళ్ళే మామిడికాయల వాళ్ళ? నూజివీడి వాళ్ళు మామిడికాయలు కాదా తోతాపురి వాళ్ళు? తునోళ్ళు లేదా రాష్ట్రంలో మిగతా ప్రాంతాలన్నింటిలో విజయనగరంలో కానీ ఎక్కడెక్కడ పంట ఉందో ఈ తోతాపురి మామిడికాయ పంట పండిస్తున్న రైతులు మిగతా వాళ్ళు రైతులు కాదా? చిత్తూరు వాళ్ళేనా? వాళ్ళకి ఎవరా 4 రూపాయలు? ఎందుకు ఎవరు? అక్కడ ఎమ్మెల్యేలు మాట్లాడి సావరా? మాట్లాడరా?
చిత్తూరులో ఇవ్వడం ఏంటి? మాకెవరా 4 రూపాయలు మాట్లాడరా, పడుకుంటారా? ఇక ఇసుక మట్టి అవి కొట్టుకుంటా ఉంటారా ఏంటి? పెద్దవాళ్ళు పెద్దవి కొట్టుకుంటున్నారు, మనం ఈయన కొట్టుకుందాం అని చెప్పి పనిలో బిజీగా ఉన్నారు. ఎవడికాడు రైతుల గురించి పట్టించుకోరా అన్న. ఇసుక మట్టి, ఎర్ర మట్టి, నదిలో ఇసుక, ఇక ఆ పని ఇక మనకి ఏదో అన్న సామెతగా ఉంటుంది. ఆవు చేలో పెద్ద దూడ గట్టుని మేస్తా అన్న సామెత ఉంది. మొత్తం పై వాళ్ళందరూ కూడా ఈ రకంగా కొట్టుకుంటుంటే మరి కింద వాళ్ళు ఏం కొట్టుకుంటారు? వాళ్ళకి దొరికింది వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎవడకు దొరికింది వాడు కొట్టుకునే పని చెప్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం గురించి పట్టించుకు చచ్చినోడు ఎవడున్నాడు అని అడుగుతున్నాను. ఇంకా తగుదునమ్మా అని చూడాలి. ఇక డ్రామా యాశాలు. ఆయన ఏం చెప్తాడు? వీళ్ళు ఏమన్నారు? సినిమా షెట్టింగ్లు. అచ్చెన్నాయుడు గారు మాట్లాడతాడు. విచిత్రమైనటువంటి వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రానికి ఉన్నాడు. రైతు విషయాలు తప్పితే అన్నీ మాట్లాడతాడు, రాజకీయాలు మాట్లాడతాడు. ఆయనకి రాజకీయ శాఖను ఒకటి పెట్టాలి. ఇందులో 3-4 ఉన్నారు. వాళ్ళ శాఖ తప్పితే అంతా రాజకీయాలు మాట్లాడతారు. శాఖ గురించి ఏం పట్టించుకోరు. శాఖలో ఏం జరిగినా వాళ్ళకి అనవసరం. ఈ గోము ఎవడు తెచ్చినా రేపులైనా మామూలుగా మానభంగాలు అయిపోయి, హత్యలు అయిపోయి, అత్యాచారాలు అయిపోయి, కిరాతకంగా అయిపోయినా పట్టింపు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాక మాత్రం వస్తారు. ఇట్లాంటి వీళ్ళందరికీ కూడా అసలు శాఖలు పీకేసి రాజకీయ శాఖ అని చెప్పిన ఒక శాఖ ఇవ్వాలి వీళ్ళందరికీ, లేదా జగన్ శాఖ అని ఇవ్వాలి. అన్నీ ఒకటే ఇస్తే బాగోదు కాబట్టి జగన్ తిట్టే శాఖ, జగన్ శాఖ, జగన్ బూతుల శాఖ, ఇదే కదా మాట్లాడలేక. తిడతాం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం తప్పితే ఇంకొకటి చేత అవదు, వీడు చేయరు. ఇవాళ ఈ రాష్ట్రంలోని వ్యవసాయ శాఖ అంటే వాళ్ళు చెప్తారు ఏంటంటే, ఆయన ఏదో అంటాడు చంద్రబాబు నాయుడు గారు, ఏదో ఇత్తిస్తా ఏదో చేస్తాను. ఆంధ్రజ్యోతి విలేకరు గారిని ఎవరో కొట్టారంట. ఆయన పేరు ఏంటంటే చెప్తారు, ఏంటంటే పేరు శివకుమార్, ఫోటోగ్రాఫర్ శివకుమార్ గారిని కొట్టారంట. కొడితే ఆయన ఆదరా బాదరాగా హెలికాప్టర్ నుంచి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఆయన తాపీగా తల కింద దిండు పెట్టుకుని వీడియో కాల్లో చంద్రబాబు నాయుడు గారితో ఆయన మాట్లాడతాడు. నారా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో ఆయన మాట్లాడతాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ ఇచ్చినాయి, మేము ఇచ్చినాయి కాదు బయటికి. విలేకర్ గారేమో తాపీగా తల కింద దిండు పెట్టుకుని దర్జాగా మాట్లాడతాడు. ఆయన సరే మాట్లాడితే తప్పేం లేదు. ఆళ్ళు ఒక ముఠా కాబట్టి మాట్లాడుకుంటారు. కానీ ఈ ముఠా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా. నిన్న రంగరాయ కళాశాలలో కీచకులు ఎలా తెగబడుతున్నారు ఈ రాష్ట్రంలో కీచకులు ఎలా తెగబడుతున్నారు, ఆడపిల్లల్ని ఎలా చెరబడుతున్నారు నిన్న జరిగితే. ఇది ఏమంటే సాక్షి కాదు, ఇది ఈనాడు. రంగరాయ వైద్య కళాశాలలో కీచక పర్వం. సరే ఇది మా సాక్షి అనుకోండి. కాకినాడ జీజీహెచ్లో కీచకులు. సరే ఇది చూడండి విచిత్రం. నా మాట వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తా, లైంగిక వేధింపులు. ఇది ఏబిఎన్, అదే జ్యోతి. అసలు మామూలుగా విచిత్రం చూస్తారు. అసలు అంటే జర్నలిజంలో విచిత్రాలు. ఇది ఎక్కడదనుకున్నారు? ఓన్లీ కాకినాడ లోకల్ పేజీలో. ఈ వార్త కాకినాడ లోకల్ పేజీలో, స్టేట్లో కాదు. మళ్ళీ మిగతా వాళ్ళకి తెలిసిపోద్ది కదా, చంద్రబాబు పరిపాలన ఇంత పెంటగా ఉంది, ఇంత చండాలంగా ఉంది. హోంశాఖ కాదు, ఏ శాఖ లేదు ఈ రాష్ట్రంలో. మొత్తం చెరబడుతున్నారు. పోలీసులు పట్టించుకునే వాళ్ళు లేడు. పోలీసులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంగతిను వైసీపీ వాళ్ళ సంగతి పట్టించుకునే పనిలో ఉన్నారు. లేకపోతే వీళ్ళకి
జనం తిరగబడి తన్నకుండా వీళ్ళ కాన్వాయిలు కూయిలు వీళ్ళ వెనకాల తిరుగుతున్నారు అనేది జనం గుర్తిస్తారేమో అని చెప్పని ఇది ఓన్లీ కాకినాడ పేజీలో వేస్తాడు. వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలా మాట్లాడక్కర్లేదా? ఈ ఆడపిల్లలకి ధైర్యం చెప్పాలా ధైర్యం చెప్పక్కర్లేదా? వీడికి ధైర్యం చెప్తాడు, శుభ్రంగా వీడు దర్జాగా మాట్లాడుతున్నాడు, వీడికి ధైర్యం చెప్తాడు. ఈ ఆడపిల్లలకి ధైర్యం చెప్పరు. నారా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలోనే ఎవరితో అన్నా మీరు ఫోన్లో మాట్లాడారా? ఏ అఘాయిత్యాలు జరిగిన చోట, ఏ ఆడపిల్లలు కిడ్నాప్ అయిన చోట, ఏ ఆడపిల్లల మీద అత్యాచారాలు అంటే అత్యాచారం చేసి చంపేసిన చోట ఏ తల్లిదండ్రులతో అన్నా మీరు మాట్లాడారా? ధైర్యం చెప్పారా? ఏ అకృత్యాలు జరిగిన చోట, ఏ హత్యలు జరిగిన చోట ఆ బాధితులతో ఫోన్ చేసి మీరు ధైర్యం చెప్పారా? చెప్పరు. మీరు బాధ్యత లేదు, పట్టింపు లేదు. మీ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని ఎవడో చేతులతో కుమ్మారంటే ఎందుకు కుమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి గారు 8వ తారీఖు బంగారుపాలెం మార్కెట్కి వెళ్తుంటే 7వ తారీఖు మధ్యాహ్నానికి పాత మామిడికాయ పాత టెంకలు కూడా ఏరేసిన వాళ్ళు మీరు కాదా అని అడుగుతున్నాం. మీ ప్రభుత్వం మార్కెట్ యార్డ్లో ఒక్క మామిడికాయ కాదు, పాత చీకిపోయిన మామిడికాయ టెంక కంటే పాత అక్కడ రాలిపోయినాయో, లేకపోతే లారీలోంచి పడిపోయినాయో, ట్రాక్టర్లోంచి పడిపోయినాయో, లేదా కుళ్ళిపోయిన రైతులు పారేసినాయో, పాత రోజుల్లో వేసిన మామిడి టెంకలు, ఎండిపోయిన మామిడి టెంకలను కూడా క్లీన్ చేసుకుపోయారు కదా మీరు. ఇంకా మా వాళ్ళు మామిడికాయలు తొక్కింది ఎక్కడ? ఏం తొక్కారు? ఎక్కడ తొక్కారు మామిడికాయలు? మార్కెట్కి రైతులను రానివ్వలేదు మీరే, అందరినీ బెదిరించారు. మొత్తం 25-27 చెక్ పోస్టులు పెట్టి ఏ మార్కెట్కి ఒక్క మామిడికాయ ట్రాక్టర్ని కానీ రైతుని కానీ రానివ్వలేదు కదా. ఇంకా మా వాళ్ళు కాయలు తొక్కింది ఎక్కడ? మీ వాడు ఫోటోలు తీసింది ఎక్కడ? వీడియో తీసింది ఎక్కడ? కుమ్మింది ఎక్కడ? జగన్ గారిని ఏదో లూజ్గా మాట్లాడుంటే కుమ్ముంటారేమో. మామిడి కాయే లేదు మార్కెట్ యార్డ్లో, రైతును రానివ్వలేదు, ట్రాక్టర్ని రానివ్వలేదు, కడుపు రగిలే కదా రోడ్డు మీద మామిడికాయలని పోసింది. జగన్ గారు వచ్చేప్పుడు మామిడికాయలని కడుపు రగిలి మార్కెట్కి వెళ్ళనివ్వకుండా మీరు బందోబస్తు చేసి ట్రాక్టర్ని మార్కెట్కి వెళ్ళనివ్వకపోతే కదా కడుపు రగిలిన వాళ్ళు కదా రోడ్డు మీద పోసింది. రోడ్డు మీద పోయటం నేరం అంట. అసలు ఎంత పచ్చి పాపండి వీళ్ళు. ఇంకా మార్కెట్ గురించి మాట్లాడతా, రైతులు మామిడికాయ గురించి ఇంకా మీ చరిత్ర అంతా ఒక్కొక్కటి మీ వలువులన్నీ కూడా ఇప్పదీసి మిమ్మల్ని ఎండగడతాం. అప్పుడే ఇదేం ఆపట్లేదు. ఎఫ్ఐఆర్ చూడండి, చిత్తూరులో నిన్న బంగాళపాలెంలో ఇవన్నీ కూడా. ఈ ఎఫ్ఐఆర్లు ఏంటి అంటే క్రైమ్ నంబర్ 130/2025 సంవత్సరం సెక్షన్లో 126/2 192 రెడ్ విత్ 35 బిఎన్ఎస్. ఏంటి అంటే దేవేంద్ర ముద్దాయి నెంబర్ 1 దేవేంద్ర, ముద్దాయి నెంబర్ 2 ప్రకాష్ రెడ్డి, ముద్దాయి నెంబర్ 3 భగత్ రెడ్డి, ముద్దాయి నెంబర్ 4 అక్బర్, ముద్దాయి నెంబర్ 5 ఉదయ్. వీళ్ళు ఏంటంటే ఈ అక్బరు ఉదయ్ ఏమో ట్రాక్టర్ డ్రైవర్లు అంట, వీళ్ళేమో మామిడికాయ రైతులు తోట ఓనర్లు. ఎవరు? ఈ దేవేంద్ర, ప్రకాష్ రెడ్డి, భగత్ రెడ్డి వీళ్ళేమో మామిడికాయ రైతులు. ఈ అక్బరు ఉదయ్ ఏమో ట్రాక్టర్లో డ్రైవర్లు. వీళ్ళంట మామిడికాయలు తెచ్చి రోడ్డు మీద పోసారని చెప్పి కేసు. థ్రోన్ ది మ్యాంగోస్ ఆన్ ద రోడ్, రేజ్డ్ స్లోగన్స్ అగైన్స్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కాజ్డ్ అబ్స్ట్రక్షన్ టు ది వెహికులర్ ట్రాఫిక్ అండ్ ఇన్కన్వీనియన్స్. అసలు కర్ఫ్యూ ఉంటే వెహికులర్ ట్రాఫిక్కి అడ్డం పడేశారు. నేను అలాగే ఇంకొక కేసు, మొత్తం ఇప్పటికి 5 కేసులు కట్టినట్టున్నారు బంగారుపాలెంలో జగన్ గారి టూర్కి. ఈ అందరూ విఆర్ఓల కంప్లైంట్లు. అలాగే మాజీ ఎమ్మెల్యే సునీల్ ఒక ముద్దాయి, పాలేరు రామచంద్రారెడ్డి ఒక ముద్దాయి 2వ ముద్దాయి, కుమార్ రాజా 3వ ముద్దాయి, కిషోర్ కుమార్ 4వ ముద్దాయి,
గజేంద్ర 5వ ముద్దాయి. ఏంటంటే మామిడికాయ రైతులు పోశారట. వీళ్ళు పెద్ద నేరం, దేశద్రోహం చేశారని చెప్పి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, సినిమా సెట్టింగ్లు అంటున్నారు కదా. జగన్ గారు 8వ తారీఖు వస్తుంటే 6వ తారీఖు ఎప్పుడో టీవీ5 విలేకరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని విలన్గా చెప్తూ, చూడండి ఒకసారి ఆ వీడియో వేయండి ఒకసారి. వాళ్ళందరూ ఏ పార్టీ వాళ్ళు? ఆ రైతులు ఎవరాళ్ళు గుర్తించరా పోలీసులు? కాయ ఏమన్నా కుళ్ళిపోయిందా? కాయ కుళ్ళిపోయిందా? కాయ నవనవలాడుతుంది కదా. మళ్ళీ ఏంటి రోడ్డు మీద ఎందుకు వేస్తున్నారు? ఆ మాటలు కూడా వినండి ఒకసారి, మాటలు ఏం చెప్తున్నారో. యో వీడియో బాగా తీయండి. టీవీ5 చిత్రీకరించాడు కావాలని. కేసు లేదా దీని మీద? అది రోడ్డు కాదా? కళ్ళు కనపడవా? చిత్తూరు ఎస్పీ గారిని అడుగుతున్నాను. అచ్చినాయుడిని, నాదెండ్ల మనోహర్ని, అలాగే రెవెన్యూ శాఖ అనగాని సత్యప్రసాద్ని అడుగుతున్నాను. ఇదేంటిదన్నా? ఇది సినిమా సెట్టింగా? ఏం సెట్టింగ్ ఇది? అంటే సినిమా వాళ్ళు మీ చుట్టాలు కాబట్టి మీరేమైనా చేయొచ్చా? మీరు మార్కెట్కి ఆ రోజు ఒక్కటంటే ఒక్క రైతును కూడా మీరు మార్కెట్కి రానివ్వకుండా మరి ఏం చేస్తారు? పంట కోసుకున్నారు, ట్రాక్టర్లకు లోడ్ చేశారు. మార్కెట్కి వెళ్లకుండా మీరు కట్టడి చేస్తే, కర్ఫ్యూ పెడితే కడుపు రగిలినోడు ఏం చేస్తాడు? ట్రాక్టర్ రోడ్డు ఎక్కద్దన్నారు, మార్కెట్ మూసేశారు. కొనుగోలు ఏజెంట్లు మార్కెట్కి రావద్దన్నారు, మార్కెట్ అంతా క్లీన్ చేశారు. 7వ తారీఖు మధ్యాహ్నానికి ఎండిపోయిన మామిడి టెంకలు కూడా లేకుండా శుభ్రంగా నీళ్ళెట్టుకు అడిగేశారు కదా మార్కెట్ని అంతా. మరి కడుపు రగిలినోడు రోడ్డు మీద పోయి ఏం చేస్తాడు? మరి ఈడెవడు ఎందుకు పోస్తున్నాడు రోడ్డు మీద? వాళ్ళందరూ ఎవరంటనా గుర్తించరా? వాళ్ళ ఈ తంతు ఈ రకంగా చేస్తా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే చాలు వీళ్ళకి మొత్తానికి అన్నీ తడిచిపోతూ ఉంటాయి. ఎన్ని కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద? కేసులు మొత్తం ఆయన ఇప్పటికి గుంటూరు మిర్చియాడికి వెళ్ళారు, కేసు కట్టారు. గుంటూరు మిర్చియాడికి వెళ్తే జగన్ గారి మీద ఒక కేసు కట్టారు. దేనికి? జగన్ గారు తప్పు చేస్తే మీరు అడావడిగా మీ కేంద్ర మంత్రులు అందరూ కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? మిర్చికి రేట్ ఎక్కువ ఇవ్వమని చెప్పని ఎందుకు మాట్లాడారు? అప్పుడు ఎందుకు వెళ్ళారు? అప్పుడు దాకా ఎందుకు పడుకున్నారు? అప్పుడు ఎందుకు వెళ్ళారు? జగన్ గారు వచ్చే వరకు ఎందుకు వెళ్ళలేదు? పొగాకు జగన్ గారు పొగాకు గురించి వెళ్ళేదాకా అసలు మీరు కేంద్రానికి లెటర్ ఎందుకు రాయలేదు? కేంద్రం దగ్గరికి మీరు మీ గవర్నమెంటే కదా, డబుల్ ఇంజిన్ అన్నారుగా, పైన ఏడిసింది మీరు, కింద ఏడిసింది మీరే కదా. ఎందుకు మరి ముందే ఎందుకు మేలుకుని పొగాకు మార్కెట్లోకి రాగానే ఎందుకని మీరు దానికి సంబంధించినటువంటి మద్దతు ధర ఎందుకు ఇప్పించలేకపోయారు? జగన్ గారు వెళ్ళేదాకా మీరు ఎందుకు పడుకున్నారు? అదైపోయిన తర్వాత మ్యాంగో జగన్ గారు ప్రోగ్రాం డిక్లేర్ చేసేదాకా కూడా, అంటే జూన్ మాసం వచ్చేంత వరకు కూడా మీరు ఎందుకు నిద్రపోయారని అడుగుతున్నాను. మీరు ఎప్పుడు వేశారు కమిటీ? జూన్ 10న కమిటీ వేస్తారా? ఇది ప్రభుత్వ జీవో. జూన్ 10న ప్రభుత్వ జీవో ఇచ్చింది. ఏమని? వాళ్ళ రైతులు, మామిడికాయ రైతులు కడగండ్లు ఏంటి అనేది పరిశీలిస్తాకి జూన్ 10న వేశారు. 4 రూపాయలు ఇస్తానికి కాదు, జూన్ 10వ తారీఖున జీవో ఇది. చైర్మన్ ఎక్స్ అఫిషియో స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్, ఆయన చైర్మన్
మెంబర్లు చాలామంది వచ్చారు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం. వీళ్ళందరూ ఇది జీవో జూన్ 6వ తారీఖున వీళ్ళు పరిశీలించి జూన్ ఆఖరికి వచ్చేప్పటికి 4వ తారీఖు బంగారుపాలెంలో నేను చెప్తున్నా, నేను వ్యవసాయ శాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను, బంగారుపాలెం ప్రాంతంలో ఫ్యాక్టరీలు ఎప్పుడు తెరుచుకున్నాయి? ఎప్పుడు తెరుచుకున్నాయి అని అడుగుతున్నాను. జ్యూస్ ఫ్యాక్టరీలు ఎప్పుడు తెరుచుకున్నాయి? జూన్ 10 దాకా ఓపెన్ అయినాయా? జూన్ 10వ తారీఖు దాకా బంగారుపాలెం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏ ఒక్క ఫ్యాక్టరీ అయినా జూన్ 10వ తారీఖు దాకా ఓపెన్ అవ్వలేదు కదా. మీరు నష్టపరుస్తుంటే కదా జగన్ గారు వెళ్ళింది. ఇంకా ఈ నెలాఖరు దాకా బంగారుపాలెం ప్రాంతంలో రైతు దిగుబడి మార్కెట్కి వస్తుందా రాలేదా? వస్తుంది కదా. ఈ నెలాఖరు దాకా జగన్ గారు ఏం తప్పు చేశాడు? జగన్ గారు కనుక నూజివీడు వెళ్తే, తుని తోతాపురి రైతు దగ్గరికి వెళ్తే, ఇవాళ నూజివీడు వెళ్ళి ఉంటే, లేదా చంద్రగిరి ప్రాంతంలోని దామల చెరువుకి వెళ్తే, మీరు అంతా అయిపోయాక వచ్చే వెంటనే మార్కెట్ మూసేశారు కదా జగన్మోహన్ రెడ్డి. లేదా రైల్వే కోడూరో రాయచోట మార్కెట్కి వెళ్తే, ఇదేంటే అయిపోయి మార్కెట్లు మూసేశాక రైతు అంతా నాశనం అయిపోయాక ఇప్పుడు వచ్చే వెంటనే మీరు అడగచ్చు. అసలు ముందెళ్ళాల్సిన వాడు ఎవడు? అసలు జగన్ అప్పుడు వచ్చావు ఇప్పుడు వచ్చావు అసలు రైతు దగ్గరికి ముందెళ్ళాల్సిన వాడు ఎవడు? ఎవడెళ్ళాలి అని అడుగుతున్నాను. వెళ్ళరా మీరు? ఎందుకు వెళ్ళరు? రైతు కష్టంలో ఉంటే మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నాను. మీరేం చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాంటే, ఏ జగన్ ఇప్పుడు వెళ్తావా? మరి ఎప్పుడు వెళ్ళాలి? మీరు బాగా మేస్తారు, పైనుంచి కింద దాకా అందరూ మేసే పనిలో ఉండి మీకు సోయి లేకుండా ఉంటే ఏం చేస్తాడు? అధికారం లేనివాడు అంకుశం పెట్టి పొడవటానికి ఏం చేస్తాడు? మరి ఎప్పుడప్పుడు రావాలి కదా. అది తప్పు అంటారా మీరు? ఇవాళ ఇంకొకటి, అప్పుడు టీవీపై మూర్తి గారు బాగుంటాడు, మంచి తాను అమెరికాకి కూడా తిరుగుతున్నాడు. వచ్చేసాడు అమెరికా నుంచి, బిజీ అక్కడ అయిపోయినట్టుంది, ఇక్కడికి వచ్చేసాడు. వచ్చేసి ఆయన కర్ణాటకలోని జేడీయూ ఎమ్మెల్యేని ఒక లైన్లోకి తీసుకున్నాడు. ఏమిటండి జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటకలో 16 రూపాయలు అంటున్నారు, అది అడుగుతాడు. అబ్బే లేదండి, ఇక్కడ గవర్నమెంట్ చాలా దరిద్రం అండి, చాలా చండాలమైన గవర్నమెంట్ అండి. మా మంత్రి, కేంద్ర మంత్రి లెటర్ రాసినా కూడా ఇక్కడ మాకు గతి లేదండి, దిక్కు లేదండి, 4 రూపాయల మించి మా దగ్గర ఎవడో కొంటలేదండి అని చెప్పి టీవీలో చెప్తున్నాడు ఆ కుర్రాడు, ఆ ఎమ్మెల్యే. ఇది కేంద్ర వ్యవసాయ శాఖ మాత్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. ఈయన కర్ణాటకకి సంబంధించినటువంటి ఎంపీ, ప్రస్తుతం కేంద్ర మంత్రి. ఎవడైతే నన్ను టీవీపై మూర్తి గారికి వచ్చి చెప్తున్నాడో మా స్టేట్ గవర్నమెంట్ చండాలమండి, చెత్తండి, 4 రూపాయల మించి కొంటలేదండి, మేము రైతులు ఏడుస్తున్నామండి అని చెప్తున్నాడు కదా. వాళ్ళ నాయకుడు, ఆ చెప్పిన ఎమ్మెల్యే పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి ఉత్తరం రాశాడు. మామిడికాయల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు, కేంద్ర ప్రభుత్వం ఏదో రావాలని చెప్పాను. అయితే ఆయన రాశాడు, కైండ్లీ రిఫర్ టు యువర్ లెటర్ డేటెడ్ 24 జూన్, ఆయన 24వ తారీఖు రాశాడు. by which you have been drawn attention to the difficulties being faced by mango farmers due to the market conditions in the state of Karnataka and the adjoining states. In this regard, I would like to inform you that under market intervention scheme on mango for the marketing year 25-26 in the state of Karnataka, the maximum quantity of 2,50,000 metric tons at the rate of rupees 1616 has been approved. కేంద్ర మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాశాడు. ఆ వ్యవసాయ శాఖ మంత్రి 24 జూన్ లెటర్ రాశాడు.
కేంద్రం నుంచి విమానాల్లో డబ్బులు వచ్చేసినాయి. 16 రూపాయలకి అంటే టన్ను 1600కి, క్వింటా 1600కి కొనేస్తున్నారు కాకపోతే అని మనం అనుకున్నాం. నిజంగా మూర్తి గారు, థ్యాంక్స్ టు మూర్తి గారు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, జేడిఎస్, అంటే కర్ణాటకలో జేడిఎస్ జేడీయూ అయింది కుమారస్వామి గారిది, జేడిఎస్, భారతీయ జనతా పార్టీ, ఇట్లాంటి పార్టీలన్నీ కలిసి ఏలుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అనేది అర్థమవుతుంది కదా. వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు, వాళ్ళ ఎమ్మెల్యేనే, మనం చెప్పట్లా. మా పార్టీ నాయకుడికి, కేంద్ర మంత్రికి విలువ లేదు, వ్యవసాయ శాఖ మంత్రికి విలువ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో రైతుల్ని కాల్చుకు తింటుంది, చంపుకు తింటుంది అని చెప్పిన దాన్ని జగన్ గారు ఆడోడు చెప్తాడు. ఈయన చూసా జగన్ గారు మోసం, జగన్ గారు అబద్ధాలంటే, జగన్ గారు అబద్ధాలంటే ఇది నమ్ముతాడు. మనం ఏం చెప్తాం? రోజు కర్ణాటక మనం వెళ్తామేంటి? ఆ మార్కెట్ రైతు చిక్కబళ్ళాపూర్, చిక్కమగళూరు అయింది, మనం వెళ్తామేంటి? అంటే ఈ కాగితాలు చిత్తు కాగితాలతో సమానం. డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఎంత అంటే ముందు ఒకటి దోస్తాడు, వెనక నుంచి ఒకటి దోస్తాడు అనేది మనకు అర్థమైంది కదా. ఆ ఇంజిన్ అక్కడి నుంచి దోస్తే, ఈ ఇంజిన్ ఇక్కడ దోస్తే మధ్యలో నలిగి సావటమే అందరూ అనేది ఇవాళ టీవీ5 మూర్తి గారి మాటల వల్ల, ఆయన చూపించినటువంటి స్టేట్మెంట్ల వల్ల మనకి ఇవాళ అర్థమవుతుంది. ఇవాళ ఇంత పచ్చి దగా మోసం చేస్తున్నటువంటి వీళ్ళు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఈ 250 కోట్లు ఏది ఇచ్చారా? ఎవడికి ఇచ్చారు? ఎక్కడిచ్చారు? మీరు చెప్పే 8 రూపాయలు అచ్చెన్నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు 8 రూపాయలు అక్కర్లా 7 రూపాయల 99 పైసలు అన్నా ఎవరికైనా ఇప్పించారా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం వచ్చేంత వరకు కూడా 4 రూపాయల 1 పైసా అన్నా మీరు ఎవరికన్నా రేటు కట్టించారా? ఇంతవరకు డబ్బులు రాలే. ఏ జ్యూస్ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు వెళ్ళా? ఎవరికి డబ్బులు వెళ్ళిందల్లా రైతు చేతికి ర్యాంపుల దగ్గర మాత్రమే. కేజీ 2 రూపాయలు చొప్పున ర్యాంపుల దగ్గర మాత్రమే జగన్ గారు వచ్చేంత వరకు 7వ తారీఖు రాత్రి లేదా 8వ తారీఖు మధ్యాహ్నం వరకు ర్యాంపుల దగ్గర కేజీకి 2 రూపాయలే. ఫ్యాక్టరీలో 4 రూపాయలే అని లెక్క రాసుకున్నారు. ఈ మామిడి రైతులు కరగండ్లు జగన్ గారు వెళ్ళిన పుణ్యమాని బంగారుపాలెం పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా ఇవాళ లాభం జరుగుతుంది, లబ్ధి జరుగుతుంది. జగన్ గారి యొక్క యాత్ర వల్ల మీలో భయం అనేది కలగజేసి ఇవాళ మీరు ఫ్యాక్టరీ వాళ్ళని కాళ్ళాయాళ్ళ పడి ఇవాళ 5.5-6 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఇవాళ వచ్చిందంటే 11వ తారీఖుకి ఇది జగన్ గారి పుణ్యమని రైతులకు అందరికీ తెలుసు. మీ డొల్లతనం, మీ డోలుతనం, మీ దివాళా కోరుతనం వాళ్ళకి తెలుసు. కాబట్టి మరొకసారి చెప్తున్నా, తొందరగా ఈ 200 ఇంకోటి చెప్తాను. ఈ డ్రామా ఏంటి? 260 కోట్లు 240 కోట్లు ఏంటి డ్రామా? మీరు లెక్కెట్టండి. ఎవరైనా సరే నా ముందున్న టీవీ చూస్తున్న వాళ్ళు కానీ బంగారుపాలెంలోని లేదా దామల చెరువులో కానీ ఆ చుట్టుపక్కల రైతులు లెక్కెట్టండి. 260 కోట్లు అంటే 240 తర్వాత 7 సున్నాలు డివైడెడ్ బై 4 రూపాయలు కట్టండి. ఎంత వస్తుంది? సుమారుగా 6 లక్షల చిల్లర వస్తుంది అనుకుంటున్నాను నేను. అంటే 6 లక్షల చిల్లర కిలోలకి అంటే టన్నులకి 6 లక్షల చిల్లర మెట్రిక్ టన్నులకి 4 రూపాయల చొప్పున, కేజీకి 4 రూపాయల చొప్పున అంటే 260 కోట్లు. అంటే మీరే ఈ రాష్ట్రంలో అంటే చిత్తూరు జిల్లాలో 6 లక్షల చిల్లర పండిందని చెప్తున్నారు. మీ కలెక్టర్ ఏమో 2 లక్షల చిల్లరే కొన్నాం, ఇంకో 3 లక్షల చిల్లరకే మా ప్లానింగ్ అంటాడు. చిత్తూరు జిల్లా మొత్తంలో ఆయన క్లియర్గా చెప్పాడు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఈ 3 జిల్లాలు కలిపి మేము 3 లక్షల చిల్లరే అని మీరు అంటారు. మీరేమో 6 లక్షల చిల్లరకి బడ్జెట్ అప్రూవల్ ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోతే ఇవాళ దాకా మీరు బడ్జెట్ ఇచ్చారా? అప్రూవ్ చేసి అంటే బడ్జెట్ అప్రూవల్ ఇచ్చారా? క్యాబినెట్ తీర్మానం అప్రూవల్ ఇచ్చారా?
ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. 90 పైసలకి 80 పైసలకి స్థలాలకి ఇస్తాలకైతే క్యాబినెట్లు పెట్టేసుకుని గబగబా చేసేస్తారు. ఎవరికి ఇస్తారు స్థలాలు? ఎకరం అంటే ఎకరం 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు చేసేటువంటి ఎకరం 90 పైసలకి 30 అంటే 75 పైసలకి 80 పైసలకి 90 పైసలకి 99 పైసలకి పంచిపెట్టేస్తా క్యాబినెట్లు పెట్టుకుంటారు. మీరు చెప్పినటువంటి మాట రైతుకి మామిడి రైతుకి 4 రూపాయలు ఇస్తామన్నది ఎయిరా మీరు? ఇప్పుడు దాకా జగన్ వెళ్ళే ఊరికి ఎయిరా? జగన్ గారు వెళ్ళిన తర్వాత మాత్రమే మీరు జగన్ గారు వెళ్ళి అక్కడ ఆ మార్కెట్లో జనాల దగ్గర ఉంటే రైతుల దగ్గర ఉంటే అడావుడిగా క్యాబినెట్లో టేబుల్ ఎజెండా కింద పెడతారు. ఇంతవరకు ఫైనాన్స్ కాన్ఫరెన్స్ లేదు, బీఆర్ఓ రిలీజ్ అవ్వలేదు, సిఎఫ్ఎంఎస్లో డబ్బు రిలీజ్ అవ్వలేదు. అంటే మీ దగ్గర డేటా కూడా లేదు. రైతుల డేటా ఎవడు జ్యూస్ షాప్ దగ్గర జ్యూస్ ఫ్యాక్టరీ దగ్గర ఏ రైతు ఎంతకు అమ్మాడు, ఎన్ని కేజీలు అమ్మాడు, ఎన్ని టన్నులు అమ్మాడు, లేదా ప్రైవేట్ ర్యాంపుల దగ్గర ఎవడు ఎన్ని క్వింటాళ్ళు అమ్మాడు, ఎన్ని టన్నులు అమ్మాడో కూడా మీ దగ్గర అసలేదు, లెక్కలేదు. సరే, దామలచూరులో అమ్మినోళ్ళు, రాయచోట్లో అమ్మినోళ్ళు, కోడూరులో అమ్మినోళ్ళు, తిరుపతిలో అమ్మినోడు, లేదా నూజివీడోడు, తునోడు, ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు రైతులు కాదా? వాళ్ళు తోతాపురి మామిడి రైతులు కాదా? కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల బంగారుపాలెం మార్కెట్, మ్యాంగో మార్కెట్ యార్డ్ సందర్శన వల్ల అక్కడ రైతుల పరిస్థితిని ఈ ప్రపంచానికి చెప్పడం వల్ల మీలో కలిగినటువంటి భయం వల్ల, అభద్రత, రాజకీయ అభద్రతాభావం వల్ల ఈ 260 కోట్లు రిలీజ్ క్యాబినెట్ తీర్మానం చేసిన దాన్ని వెంటనే దాన్ని జీవో రిలీజ్ చేసి వెంటనే ఇవాళ సాయంత్రం లోపు డబ్బులు రైతుల ఖాతాకి జమ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ, అలాగే వీరితో పాటుగా ఒకవేళ ఒంగోలులో కనుక ఒంగోలు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో లేదా నెల్లూరు జిల్లాలో తోతాపురి రైతులుంటే వారికి, అలాగే నూజివీడి ప్రాంతంలో ఉన్న తోతాపురి రైతులకి, తుని ప్రాంతంలో ఉన్న తోతాపురి రైతులకి, లేదా ఉత్తరాంధ్రలో కూడా తోతాపురి రైతులుంటే వారికి కూడా, లేదా ఇప్పటికే రాయచోటిలో కానీ రాయచోటి జిల్లాలో కానీ ఇంకెక్కడన్నా ఇప్పటికే అమ్మేసి ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా కేజీకి 4 రూపాయలు చెల్లించి తీరాలి అని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఆడపిల్లల మీద లైంగిక వేధింపుల్ని ఈ రాష్ట్రంలో దిగజారినటువంటి లా అండ్ ఆర్డర్ వ్యవస్థకి, ఈ రాష్ట్రంలో అధోగతి పాలైనటువంటి లా అండ్ ఆర్డర్ వ్యవస్థకి, పోలీసుల్ని గడిచిన 13 మాసాలుగా లా అండ్ ఆర్డర్ని పర్యవేక్షించడానికి కాకుండా ఈ రాష్ట్రంలోని ప్రజల యొక్క మాన ప్రాణాలని లేదా వారికి ఒక అభద్రతాభావం లేకుండా భద్రతతో కూడినటువంటి జీవితాన్ని ఇవ్వటానికి కాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు కట్టడానికి, జగన్ గారిని గ్రామాల్లో తిరగకుండా కట్టడి చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జెండా పట్టుకోకుండా భయపెట్టి ఇళ్లకే పరిమితం, జైళ్ళకే పరిమితం చేయడానికి మాత్రమే, లేదా ప్రజలు తిరగబడి వాళ్ళని తన్నకుండా వాళ్ళని రక్షించుకోవడానికి మాత్రమే పోలీసుల్ని వాడుకోవడం వల్ల దిగజారినటువంటి పర్యవసానం ద్వారా, తద్వారా ఏర్పడినటువంటి వికృత రూపమే ఇవాళ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాల్లో భాగమే కాకినాడలో జరిగినటువంటి ఈ రౌడీ మోకలకి, లేదా మానవ మృగాల రూపంలో తిరుగుతున్నటువంటి మృగాలకి భయం లేకుండా పోయింది పోలీసు వ్యవస్థ అంటే అని చెప్పనేది అర్థమవుతుంది అనేది మీకు చెప్తున్నాను. ఏమంటే నేను ఒకటి చెప్తానండి, ఆయన కొడుకు చెప్పాలి కదా, వాళ్ళ పార్టీ వాళ్ళందరికీ చెప్పాలి కదా. వాళ్ళ పార్టీ వాళ్ళందరూ ఏమో అందరూ ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ ఉంటారు, ఊళ్ళందరూ మాత్రం చెయ్యాలంటారు. ఇది ఎక్కడ కాదు. ముందు తెలుగుదేశం పార్టీలో అందరూ కూడా 4గురిని 5గురిని కనండి, తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా కనమని చెప్పండి. అంటే భారతదేశం మొత్తం కూడా
పవన్ కళ్యాణ్ గారు మోడీని తిడితే అందరూ తిట్టాలి. పవన్ కళ్యాణ్ గారు ఉత్తర భారతదేశం తిట్టాలంటే ఆయన తిడితే మనందరం తిట్టాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని దొంగ అని వాళ్ళ అబ్బాయిని గజ దొంగ అని తిడితే మనం కూడా తిట్టాలి. అది నిజం అనుకోవాలి. లేదా అబ్బాయి తూచి అవన్నీ కూడా తూచి పాప మోడీ గారు అద్భుతం ఆహా ఊహా అని చెప్పి లేదు మనందరం హిందీ నేర్చుకోవాలంటే హిందీ నేర్చేసుకోవాలి. మనందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 25 ఏళ్ళు ఉండాలంటే మనం కూడా 25 ఏళ్ళు ఉండాల్సిందే అని మనం కూడా అనుకోవాలి. రేపు 26లో చంద్రబాబు నాయుడు గారు దిగేసి లోకేష్ గారు ఎక్కేస్తే ఆహా ఊహ చేయగొట్టాలి. మనం కూడా పల్లకి మోసేయాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి తంతు.